హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. చాలా రోజులకి వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈ రోజు నుంచి నేను కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నా ఫస్ట్ వీడియో కుకింగ్ వీడియోలో కారం పొడండి. సరైన కొలతలతో కారం పొడి ఎలా చేయాలో, ఈజీగా ఎలా చేయాలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక కళాయి తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకొని ఒక కప్పు పచ్చి శనగపప్పు తీసుకొని ఆయిల్‌లో వేసి దోరగా వేయించండి. దోరగా వేయించి ఒక ప్లేట్ తీసుకొని, ఒక లోతైన ప్లేట్ తీసుకోండి. తీసుకొని అందులో ఆ వేయించిన శనగపప్పు వేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఇందాక ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కదా! మళ్ళీ అదే కప్పుతో మినపప్పు తీసుకోండి. తీసుకొని దాన్ని కూడా దోరగా వేయించండి. సరైన కొలతలతో కరెక్ట్‌గా చెప్తాను చూడండి. మా ఫ్రెండ్‌ని అడిగి తెలుసుకొని ఇది చేస్తున్నాను. నాలా రాని వాళ్ళకి చాలా ఈజీ అండి. అలా నేను చేసేసాననమాట. సూపర్‌గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి మినపప్పు కూడా దోరగా వేయించిన తర్వాత దాన్ని మళ్ళీ ఆ ప్లేట్‌లో వేసాననమాట. ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇందాక ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు మినపప్పు వేసుకున్నాం కదా! ఇప్పుడు అరకప్పు ధనియాలండి. అరకప్పు ధనియాలు వేసుకొని దాన్ని కూడా దోరగా వేయించండి. చిన్న మంట మీదే వేయించుకోండి. ధనియాలు త్వరగా వేగిపోతాయి. ఆ తర్వాతేమో 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు తీసుకోండి. తీసుకొని దాన్ని కూడా వేయించండి. ఇది కూడా త్వరగా వేగిపోతది. చిన్న మంట మీద వేయించుకోండి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకోండి. దాన్ని కూడా అందులో వేసి వేయించండి. కరెక్ట్‌గా ఈ కొలతలతోనే మీరు కూడా కారపొడి చేస్తే చాలా వస్తదండి. తర్వాతేమో ఒక పావు కప్పు జీలకర్ర తీసుకోండి. తీసుకొని దాన్ని కూడా అందులో వేసి వేయించండి. ధనియాలు, నువ్వులు, మిరియాలు, జీలకర్ర అనమాట. ఈ 4 శుభ్రంగా వేయించుకున్న తర్వాత అందులో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపప్పు, మినపప్పు ఉన్నాయి కదా! ఇప్పుడు 2 కప్పులు మిరపకాయలు వేసుకోవాలి మనం. ఇదిగోండి ఇలా 2 కప్పులు మిరపకాయలేసుకోవాలనమాట. ఇది కారం పొడి కదా! కారం కొంచెం ఎక్కువుండాలి కాబట్టి ఇదే ఆహ్, ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఈ మిరపకాయల్ని మనం 2 కప్పులేసుకోవాలి. 2గా చీల్చుకోండి ఒక మిరపకాయని త్వరగా వేగుతదనమాట. ఇదిగోండి దీన్ని కూడా దోరగా వేయించుకోండి మిరపకాయలను కూడా. వేయించిన తర్వాత అందులోనే వేసేసుకోండి. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు నీట్‌గా కడిగేసి, దాన్ని తడి లేకుండా చేసి, ఇలాగ బాగా వేపుకోండి. వేపి దాన్ని కూడా అందులో వేసేయండి. వేసేసి, ఇప్పుడు ఆ మిశ్రమాన్నంతటిని కూడా బాగా కలుపుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు వేపిన శనగపప్పు ఉంటది చూసారా? అది వేసుకోవాలనమాట. అది మెత్తగా ఉందనుకోండి, ఒక 2 నిమిషాలు వేయించుకోండి. లేదు బాగా ఉందంటే మాత్రం అందులో వేసేసుకొని, ఇప్పుడు ఆ మిశ్రమాన్నంతటిని కూడా కలపండి. కలిపిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలనమాట. దఫదఫాలుగా గ్రైండ్ చేసుకోవాలండి. అప్పుడు బావుంటది. ఆమ్చూరు పౌడర్ ఏసుకోవాలనమాట. 2 టేబుల్ స్పూన్లు అంటే పచ్చి మామిడి తురుమ అదే పచ్చి మామిడి పొడండి. అది లేదనుకోండి అప్పుడు ఒక పెద్ద నిమ్మ సైజంత చింతపండు తీసుకోండి. తీసుకొని దాన్ని వేసుకోండి. నా దగ్గర చింతపండే ఉంది. ఆమ్చూరు పౌడర్ లేదనమాట. ఈ చింతపండుని ఒకేసారి ఏసి గ్రైండ్ చేయకండి. దాన్ని దఫదఫాలుగా ఏసుకోండి. అలాగే నేను కల్లుప్పేసుకున్నాననమాట. మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే పసుపు కూడా ఏసానండి. కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలనమాట. మనం గ్రైండ్ చేసేటప్పుడు బరకగా గ్రైండ్ చేసుకుంటేనే బావుంటాయి. ఇలా పొడులు, పచ్చళ్ళు కూడా బరకగానే బావుంటదండి. అలా బరకగా గ్రైండ్ చేసేసాను. చేసి ఇందాక ఆ కళాయిలో నేను ఏపాను కదా! అందులోనే ఈ పౌడర్ ఏసుకున్నానండి. మళ్ళీ రెండోసారి కూడా గ్రైండ్ చేసింది కూడా వేసేసాననమాట. అలా 3 సార్లు గ్రైండ్ చేసుకున్నాను నేను. మూడోసారి గ్రైండ్ చేసేటప్పుడు చింతపండు కూడా 3 సార్లు అలా వేయండి. లేకపోతే ఒకసారి తడైపోద్ది. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు ఒక అరకప్పు ఎల్లుల్లిపాయలు తీసుకోండి. తొక్క బాగా తీయక్కర్లేదు వేసేయండి. వేసేసి మళ్ళా అక్కడ ఒక టేబుల్ స్పూను స్ కల్లుప్పు తీసుకున్నాను. తీసుకొని వేసేసి
బాగా గ్రైండ్ చేసేయండి. మనం చింతపండు ఏసాం కదా! కొంచెం తడి తడిగా ఉంటదనమాట. ఉండలు చుట్టేసి ఉంటది. ఆ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. పొడి పొడిగా ఉండేటట్టు మనం శుభ్రంగా కలిపేసుకోవాలనమాట ఆ మిశ్రమాన్ని. కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని దీన్ని కూడా ఉండలు చుట్టకుండా బాగా కలుపుకోవాలనమాట. చేత్తో కలుపుకుంటేనే మంచిదండి. ఎందుకంటే స్పూన్‌లతోని కలవదనమాట. ఆ ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకోండి. చేయి పెట్టినంత మాత్రాన పాడవదనమాట. బావుంటదండి ఇది. బయటనే ఉంచుకోవచ్చు. 2 నెలలు నిల్వుంటదనమాట. అలాగే ఫ్రిడ్జ్‌లో పెడితే ఒక 6 నెలలు నిల్వుంటది. మళ్ళీ తర్వాత కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అలా ఒక 2 టేబుల్ స్పూన్‌లు మాత్రమే నెయ్యి వేసుకోండి. అంతకు మించి వేయకండి నెయ్య. వేసుకొని దాన్ని కూడా తడి లేకుండా పొడి పొడిగా ఇలా జారుతున్నట్టుగా నీట్‌గా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోండి మిశ్రమాన్ని. ఇంకంతే అండి అయిపోయిందనమాట. కారం పొడి చూడండి ఇలాగ జారుతుంది కదా! పొడిలాగా ఎంత నీట్‌గొచ్చిందో. చాలా బావుందండి. టేస్టీగా ఉందనమాట. మా ఇంట్లో యాక్చువల్‌గా ఇలా పొడులు, పచ్చళ్ళు తినరనమాట మా పిల్లలు. అందుకే ఎప్పుడు చేయను. కానీ మా వారు నేను తిందాం అని చెప్పి చేశాననమాట. ఈ కారం పొడి చేశాను కదా! అని చెప్పి ఇడ్లీ పెట్టుకున్నానండి టిఫిను. ఇంక తింటే ఉందండి. సూపర్ సూపర్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. అసలు నేను కూడా వంటల్లో కొంచెం వీకే. మా ఫ్రెండ్ చెప్పిన కొలతల ప్రకారం ఇలా చేయటం వల్ల చాలా కుదిరింది. మీరు కూడా ఇదే కొలతలను అనుసరించి చేశారంటే కారం పొడి అద్దిరిపోద్దనమాట. ఇదిగోండి ఇడ్లీ ఇలా కారం పొడేసుకొని, నెయ్యేసుకొని తింటే చాలా బావుంటదనమాట. యాక్చువల్లీ నాకు నెయ్యి అది ఇష్టం ఉండదనమాట. మా వారికి నెయ్యేసి పెట్టాను. చాలా బావుందన్నారండి. నేను మామూలుగా తినేసాను. అబ్బా! అద్దిరిపోయిందండి. అలాగే వేడన్నంలో కలుపుకొని తిన్నా చాలా బావుంటది. అలాగే మనం ఏదైనా ఫ్రైలు చేసుకుంటాం కదా! గోరుచిక్కుడు ఫ్రై, క్యారెట్ ఫ్రై అలా ఫ్రైలు చేసేటప్పుడు ఈ పొడిని అందు మీద చల్లుకున్నా సరే చాలా బావుంటదనమాట. ఇలా గాజు జార్‌లో నిల్వ చేసుకుంటే చాలా బావుంటదండి. నాకు ఇంత అయిందనమాట. మీరు కూడా చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్.